మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పుష్య అమావాస్య, దీనికే చోళంగి అమావాస్య అని పేరు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, ఈ కథ వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఇది కుంభమేళ సమయంలో వస్తున్న అమావాస్య గనుక ఈ కథలను వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. దోషాలు బాధలు పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు. ఈ మౌని అమావాస్య రోజున మంచి జరిగిన చెడు జరిగిన అది మన కర్మఫలమే తప్ప దానికి ఎవ్వరూ బాధ్యులు కాదని తెలిపే పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు: తాత, ఎన్నో ధర్మాలు నీవు చెప్పావు, కానీ బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది. దీనికంతటికీ కారణం ఆ దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక్క దుర్యోధనుడు కారణం అయ్యాడు తాత అంటాడు. దానికి భీష్ముడు, అయ్యో నాయన, మనిషి దేనికి కర్త కాడు, కర్మ ఫలితాన్ని కలిగిస్తోంది. కార్యకరణ సంబంధ సూత్రం మరువకు, దాని గురించి ఒక కథ చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తుంది. ఆమె బాధను చూసి ఒక కిరాతుడు ఆ పామును వెతికి పిల్లవాడి అమ్మ దగ్గరకు తెచ్చాడు. ఆమెతో ఇలా అన్నాడు: ఇదిగోనమ్మ, నీ కుమారుడి మరణానికి కారణం ఈ పామే. నీవు కసితీర ఈ పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాని తల్లి కిరాతినితో ఇలా అంటుంది: చూడు నాయన, దాన్ని చంపితే నాకేం ప్రయోజనం, నా కొడుకు బ్రతికి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు ఆ కిరాతుడు, అయితే ఆ పామును నేనే చంపుతా అంటాడు. ఆ మాటలు విన్న పాము ఇలా అంటుంది: నేను ఆ పిల్లవాడి మీద పగబట్టలేదు, కోపంతో ఈ పిల్లవాడిపై కేక వెయ్యలేదు, కాకతీయంగా కాటు వేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకుని మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది అంటుంది. దానికి కిరాతుడు, ఆ కాటు వల్లే మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది కదా అంటాడు. అందుకు పాము, కాదు, నా కాటు వల్ల కాకపోతే ఇంకొక చీమ కొట్టడం వల్లో వేరే ఏదో కారణం వల్లో మృత్యువు ఆ పిల్లవాడిని చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు చావటంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ, నా కర్మకు ఎలాంటి పాపం రాదు. అని నీవు ఇప్పుడు నన్ను చంపితే నీకు పాపం కలగటం ఖాయం. కాబట్టి నీవు ప్రశ్నించదలుచుకుంటే ఆ మృత్యువును అడుగు అంటుంది. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఇలా అంటోంది: నాకు వ్యక్తిగత కక్షలు ఉండవు, నేను యమధర్మరాజుకు దాసుణ్ణి, నా కర్తవ్యం నాకు తప్పదు గనుక నేను ఆ పని చేశాను. పాపం ఏం వచ్చినా అది ఆ యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటోంది. అప్పుడు యమధర్మరాజు వెంటనే ప్రత్యక్షమై వారితో ఇలా అంటాడు: చూడండి, నేను కూడా నా కర్తవ్యం చేశాను. ఈ పిల్లవాడి కర్మ ఫలం వల్ల ఇలా జరిగింది. కర్మ ఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వు ఇవాల్టి కాయ అయినప్పుడు నిన్నటి కారణమే ఇవాల్టి కారణం అవుతూ ఉంటుంది. జీవులు చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఇదంతా జరుగుతుంది. ఇలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడి మరణానికి ఈ పాము, ఈ మృత్యువు చేస్తున్న పనులకు పాపపుణ్యాలు కలుగవు. ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావటమే కర్మ సిద్ధాంతం అని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణం అని, దుర్యోధనుడు కారణం అని అనుకోవద్దు. వీరంతా చావటం వారి వారి కర్మఫలమే. నీ ధర్మాన్ని గుర్తుంచుకొని చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యపాపాలు నిన్ను అంటవు. నీవు ఇది కావాలని అనుకోకపోయినా కర్తవ్యం కోసం చేశావు, కానీ స్వలాభం కోసం ఈ పనులు చేస్తే మాత్రం పుణ్యపాపాలు అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఇదే కర్మ సిద్ధాంతం అని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు. తిరువల్లూర్ చెన్నైకి దగ్గరలో ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ 108 దివ్య దేశాల్లో తిరువల్లూర్ ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు. ఇక చోళంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. ఈ రోజు అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలు అయినా సరే మాయమవుతాయి. ఇక్కడ హృత్ పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి గొప్పతనం ఏమిటి అంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. దక్షయజ్ఞ కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది. తర్వాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తోంది, మీరు హృత్పాపనాశినికి వెళ్ళి స్నానం చేయండి, మీరు ఊరట చెందుతారని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయానికి తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా, శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అది ఏమిటి అంటే బదరికాశ్రమంలో సాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించాడు. ఆయన ఒకేసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చాడు. అప్పుడు హృత్పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి 1 సంవత్సరం పాటు తపస్సు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజే దీక్ష మొదలుపెట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశాక ఆ తపస్సు అయిపోయిన తర్వాత ఆ రోజు పారణ చేసి దీక్ష విరమిద్దాం అనుకుని కొంచెం ఆహారం తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి ఆ ఆహారం నాకు ఇవ్వవు అని అడుగుతాడు. వచ్చిన మనిషిని విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు. పారణ చెయ్యటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. అలా 1 సంవత్సరం మళ్ళీ తపస్సు చేస్తాడు. అంతా అయ్యాక మళ్ళీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు. నాయనా, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అందుకుంటాడు. దానికి అతడు సరే స్వామి, స్వీకరించండి అని ఆహారం అంతా ఇచ్చేస్తాడు. అప్పుడు స్వామివారు సంతోషించి ప్రత్యక్షమై, నాయనా, నీ కోరిక ఏమిటి, ఎందుకు తపస్సు చేస్తున్నావో అని అడుగుతాడు. నాకు ఏ కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు. పడుకొని ఉన్న వైద్య వీరరాఘవ స్వామిగా ఆ ఆలయంలో వెలిశారు. అదే ప్రస్తుతం వైద్య వీరరాఘవ స్వామి ఆలయం. అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది. ఆమె మహా సౌందర్యవతి. ఒక్కసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు అక్కడ ఒక రాజకుమారుడు కనిపించాడు. ఆయన కూడా మహా సౌందర్యంతో ఉంటాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ రాజు ఆమె వద్దకు వెళ్ళి, మనమిద్దరం వివాహం చేసుకుందాం రా అంటాడు. అప్పుడు యువరాణి ఇలా చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటుంది. వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ రాజు, నాయనా, నీ పేరు ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆయన, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలాగా చేస్తాను అన్నాడు. వచ్చింది ఆ నారాయణమూర్తే. ఆయన నిజం చెప్పకుండా, అలా అని అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు.
అప్పుడు రాజుగారు ఇద్దరూ ఇష్టపడ్డారు. సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోనికి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు. అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది, అయ్యో ఇంతకాలం నా కూతురిగా ఉంది శ్రీ మహాలక్ష్మి, నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు. అది ఈ ఆలయం యొక్క గొప్పతనం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు. కింద ఉన్నది సాలిహోత్ర మహర్షి, అలాగే ఎడంచెయ్యి చిన్మత్ర చూపిస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అని అర్థం. ఇక్కడ ఈ చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. అలాగే ఈ మౌని అమావాస్య రోజు గంగాదేవినే మోసం చేయాలని చూసిన ఒక బ్రాహ్మణుడి కథను వింటే చాలు పాపాలు పోతాయి, జ్ఞానం పెరుగుతుంది, పేదరికం పోతుంది. అనగనగా ఒక ఊళ్ళో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. సోమశర్మ భిక్షాటన చేసేవాడు. వాళ్ళ అమ్మేమో కూలి పనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది. ఒక రోజున సోమశర్మకు ఎక్కడా ఒక పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం అని బాధపడుతూ రోజు వెళ్ళే దారిలో కాకుండా మరో కొత్త దారిలో నడవటం మొదలుపెట్టాడు. అతను అట్లా అడవిదారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తొచ్చింది. దాంతో సోమశర్మ చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోనికి ఒక దోసెడు నీళ్లు తీసుకున్నాడు. ఇలా పాట పాడటం మొదలుపెట్టాడు. ఇదిగో బువ్వ తిన్నాను అని ఆ నీళ్లు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్లు తీసుకొని పాయసం త్రాగాను అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా, పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు. ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూసి జాలి వేసింది. అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండను తీసుకుని దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ కూడా అమర్చి దాన్ని సోమశర్మ వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళల్లో నుంచి పైకి తేలి సోమశర్మ దగ్గరకు చేరింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి సోమశర్మ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకుని ఒడ్డు చేరుకున్నాడు. మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు పక్కనే ఉన్న అరటి చెట్టు నుండి ఆకొకటి తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ అరటి ఆకుల్లో వడ్డించుకుని కడుపు నిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి. అమ్మకు పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకుని ఇంటికి పరుగు తీశాడు. కుండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికీ కూడా ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది. రోజు తెల్లవారగానే పనికి వెళ్లే తల్లి మరునాడు పనికి పోనే లేదు. సోమశర్మను పిలిచి వాళ్ళమ్మ, ఒరే మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను, నువ్వు వేరే ఎక్కడా అడుక్కొనవసరం లేదు, రోజు కోనేరు దగ్గరకు వెళ్ళు నాయనా అని అన్నది. సోమశర్మకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ కోనేరు దగ్గరకు వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కోనేరు చేరుకోగానే అతను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రంలాగా చదివేసి 10 దోసిళ్ల నీరు తాగేవాడు. గంగమ్మ తల్లి జాలిపడి ఒక కుండ నిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లి కొడుకులకు పని చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తిని సోమశర్మకు బొజ్జ పెరగటం కూడా మొదలైంది. కొన్ని రోజులు ఇలా గడిచాక గంగమ్మ తల్లికి అర్థమైంది తన దయ కారణంగా తల్లి కొడుకులిద్దరూ కూడా సోంబేరులవుతూ ఉన్నారు అని. ఇట్లా అయితే ఎలాగా, గుణపాఠం నేర్పించాల్సిందే అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది. ముష్టి ఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు ఇలాంటివన్నమాట. రోజులాగానే ఆ కుండ తేలుకుంటూ సోమశర్మ దగ్గరకు వచ్చింది. వాడు గవగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరుచుకొని కుండకు ఉన్న మూతను తీశాడు. వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది.
ఓలమ్మో ఓరి నాయనో అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు సోమశర్మ. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా, వాడు ఎటు వెళితే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచేయటం మొదలుపెట్టింది. పరుగు పరుగున కుండ దగ్గరకు చేరుకుని వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. సోమశర్మ నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఆలోచించాడు. ఇట్లా ఎందుకు జరిగింది అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడి లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, ఇక మీద నేను నీ దగ్గరికి రాను తల్లి, బుద్ధి వచ్చింది, ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ. సోమశర్మ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాన్ని మూత తీసి ఈరోజు ఏమున్నాయి అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలు. ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రంగా పరిగెత్తింది. ఆమె కేకలు విని సోమశర్మ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది. అబ్బా, అయ్యో, అమ్మ అనుకుంటూ ముసలమ్మ అక్కడే చతికిల పడింది. కుండకేసి భయంగా చూస్తూ, ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకుని మర్యాదగా బ్రతుకుదామమ్మా. ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండను ఎక్కడైనా ఎవరికీ అందని చోట పెట్టిరా అన్నాడు సోమశర్మ ఆమెతో. ఆమె భయంగానే ఆ కుండను పట్టుకుని వెళ్ళి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది. సరేలేరా, మన రాత అంతే అంటూ తర్వాత ఆ రోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకు గాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్టె నిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని సోమశర్మ ఇంటి పెరటును చేరుకున్నారు. వీటిని వంతులు వేసుకుందాంరా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అందరూ సరేనని అటూ ఇటూ చూస్తే మొత్తం నిశ్శబ్దముగా ఉంది. సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమవుతుంది అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి బట్టపరుచుకొని కూర్చున్నారు. అప్పుడే దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ళ కంట పడింది. ఒరే, ఈ కుండ బాగుంది, ఇందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాన్ని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలయ్యింది. దొంగలు నలుగురు అలో లక్షణ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. కొద్దిసేపటికి లేచి వచ్చిన సోమశర్మ వాళ్ళ అమ్మ తమ దిబ్బ మీద పెట్టి ఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూశాక తల్లి కొడుకులిద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెను ఇంట్లోకి మోసుకు వెళ్లారు. అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికే జ్ఞానోదయం అయింది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెను సొంతం చేసుకునే సాహసం చేయలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామ పెద్దకు అప్పగించారు. దొంగలు ఉమ్మడి ఆస్తిని ఎత్తుకెళ్లారే ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకు సోమశర్మ దేవుడి వల్లే కనిపించాడు. ఆయన వాడిని పొగిడి వాడి నిజాయితీని మెచ్చుకుని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చేయటమే కాక గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో తల్లి కొడుకుల పేదరికము పోయింది. వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. అలాగే ఈ పుష్య అమావాస్య అంటే శనిదేవునికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు ఈ శనిదేవుడి కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పట్టిందల్లా బంగారమవుతుంది, రాజయోగం పడుతుంది. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణ్యాలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు.
దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు, మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయవల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి 2 సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు, నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట, తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది, నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే, ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి, రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే, కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి
ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను. సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును, మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు, నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను, చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను
ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు, ఎక్కడికి, ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చేయండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, అతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి. అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి. వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు. చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను. తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి, శనిదేవుడు వచ్చి ఇలా అంటారు. మేము 2 కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు. నేను నీకు ఒక విషయం చెప్తాను. వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు.
రాజా, నీ నీతి, ధర్మము, సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు, సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి, సత్యాన్ని నమ్ముకోండి, శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి, ఆనందంగా జీవించండి. అదేవిధంగా ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వక్రతుండ గణపతి ఎలా ఆవిర్భవించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నులను వెదజల్లుతూ ఉన్నాయి. పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్దిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకున్నది. ఈ ప్రళయ పరిస్థితుల్లో బ్రహ్మ నిద్రించాడు. దాంతో భూమి అంతా కూడా ప్రళయంలో నాశనమైపోయింది. బ్రహ్మకు ప్రళయం అనేది రాత్రి కాలం, తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరింపబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. ఆయన నిద్రలేచి పద్మాసనం వేసి కూర్చొని 4 ముఖాలతో 4 దిక్కులు కలియజూశాడు. కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహా పర్వతం లాంటి కెరటాలతో కోలాహలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతి రేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడి కాలి బొటన వేలు చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వ విరాట్ స్వరూపుడైన పర బ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడి పాదాన్ని పట్టి నోటిలో పెడుతున్నట్లుగా కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. ఆ పసివాడి వైపు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన్ని ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుంచి విశాలమైన భూభాగాలు, సముద్ర భాగాలు ఏర్పడాయి. ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తర్వాత వృక్షాలను, సస్యాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట వదులాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, భూమి మీద జంతుజలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృష్టించాడు. ఆ తరువాత మనుషులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు పార్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. అందువలన అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. అంతే. సరస్వతి నివ్వెర పడుతూ కిందకు చూసి మరింత ఆశ్చర్యపోయింది. బ్రహ్మ తన అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు. అపశృతి వలన భూమి మీద పర్వతాలు బోర్లా పడుతూ, శిఖరాలు భూమిలోకి పాతుకుని, వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగులాగా
ఎదుగుతూ ఉన్నాయి. నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుతున్నాయి. వృక్షాలు తలకిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నవి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తూ ఉన్నవి. కొన్ని నిటారుగా పయనిస్తూ ఉన్నవి, కొన్ని పక్షుల్లా ఎగురుతూ ఉన్నవి. జంతువులు కూడా చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలివి, 3 కాళ్ళవి, కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు లేనిది, తోకలకు తలలున్నవి, తలలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు, అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుతున్నవి. ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందో అని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి 2 తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది. పురుషులు జూనాడు బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్ళు, 4-3 ఒంటి కాళ్ళ వాళ్ళు, పొట్టకే పెద్ద నోరున్న రాబందుల్లాగా ఉన్నారు. జంతువులు మొరలు పైకెత్తి దీనంగా అరుస్తూ ఉన్నాయి, మోగగా చూస్తూ ఉన్నాయి, బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి, కథను తొక్కుతున్నాయి. ఒక కానెడు మగవాడు తాటి చెట్టంత వికృత ఆకారాన్ని అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 4 తలలంటూ ఉన్నా అసలు తల అంటూ లేని ఓయ్ బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకిలా పుట్టించావు అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనాలు మిన్ను అంటుతున్నాయి. ఇదంతా చూస్తున్న బ్రహ్మ 4 తలలు గిర్రున తిరిగిపోయాయి. 8 కళ్ళు బెయిర్లు కమ్మాయి. వెళ్ళబోతూ బ్రహ్మ సరస్వతి వెంక అయోమయంగా చూశాడు. అతని 4 తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది. అప్పుడు బ్రహ్మ, ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరిపించాలనే సత్సంగంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలాగే ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటూ ఉండగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు. అతని ప్రశ్న దశాదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. 4 చేతులలో పాశము, అంకుశము, కలసము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణ చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్నది. అప్పుడు సరస్వతి వీణ ఓంకార నాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతటా అవే వీణపై నాదనామ క్రియా రాగాన్ని పలికిస్తూ మాయా మాలవ గౌల రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వట పత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది. అప్పుడు బ్రహ్మ తనకు తెలియకుండానే చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమూర్తివైన నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు ఆ అద్భుతమూర్తి, నాయన బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతుంది, అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే విఘ్నకల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలసంలాగా జయప్రదం చేసే వినాయకుణ్ణి. పంచభూతములు అనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాలను నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాడితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికినాడు. అప్పుడు బ్రహ్మ, దేవా విఘ్నేశ్వర, నా సృజన శక్తికి ఎందుకిలా ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు, విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మరి ఆకుపై బాల గణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించటం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే.
ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణులలో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడిని 4 వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయునై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో వాటిని గ్రహించి సృష్టి నిర్వహించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించు కొనేలాగా చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకర టింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవుడా, వక్రతను తుండములుగా ముక్కలు చేసేవాడిని గనుక నేను వక్రతుండు అనే పేరుకు సార్థకతంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతున్నాను. వక్రతుండిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకర టింకరులు పోకుండా జగత్తు నీవు మలిచిన కళానీయంగా భాసిస్తుంది. నీకులాగానే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు. సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి మళ్ళీ హిందోళ శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహా ఆకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది. బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పక్తులు, అమృత జలాలతో నదులు, సుందర వనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతు జలము, శారీరకంగానూ మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణికోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు, హింసించకూడదు. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు. అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబూసుకుని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి లేదా పాలకూర బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు.
ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి. బెండకాయ, బీరకాయ, మాంసం ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, అడుక్కునే స్టేజ్కి పోతారు, మహా పాపం తగులుతుంది, నరకానికి పోతారు. ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక కష్టాలు రాకుండా ఉండాలంటే ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండాలి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి, శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఏదీ కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేప ఆకులు అంటే లేత వేప ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో వేసుకొని కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని కానీ స్నానం చేయాలి. ఈరోజు ఇలా వేప ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 7 జన్మల దోషాలు, పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. ఇలా స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఇలా ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఒక పని చేయండి. మీకు శని భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. దాంతోపాటు మీ పేదరికం దూరం అవుతుంది. అమావాస్య రోజు మీ వీధుల్లో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టాలి. అన్నంలో పెరుగు మరియు బెల్లం వేసి కుక్కకు ఆహారం పెట్టాలి. మీరు ఒకవేళ ఇంటిలో కుక్కను పెంచుకుంటే వాటికి కూడా ఈ అమావాస్య రోజు అన్నంలో పెరుగు బెల్లం వేసి పెట్టండి. అలాగే వీధుల్లో ఉండే కుక్కకు కూడా ఆహారం పెట్టండి. పుష్య అమావాస్య రోజు ఈ విధంగా కుక్కకు ఆహారం పెడితే మీ జీవితం మారుతుంది. మూగ జీవాల ఆకలి తీర్చే వారిపై శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకు ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానినే కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్య మాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమ్మిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చెయ్యండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటినుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథలను వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఇది కుంభమేళ సమయంలో వస్తున్న అమావాస్య గనుక ఈ కథలను వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. దోషాలు బాధలు పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు.